కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళి నేను న్యాయం జరగకపోవచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా. ఒకసారి యేసయ్య పాదాల దగ్గర ఒక చిన్న ప్రయత్నం చేయండి. ఉపవసించి కడుపు కాల్చుకుని ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చయ్యా, నేను విరిగి నెలిగిన మనసుతో ఉన్నాను, నన్ను ఇష్టపడుతున్నవారు వాక్యంలో విన్నారు, నా పక్షంగా దయచూపమని అడిగి చూడండి. ఖచ్చితంగా దేవుడు మీకు గొప్ప సమాధానము ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారు స్తుతిద్దాం. సిస్టర్ బ్రదర్, అందుకే ఆయన మాటలు వింటున్నట్టు మన జీవితంలో మనమందరం కూడా మూడవదిగా విరిగిన నెలిగిన వంటి మనసు వంటి కష్టాల్లో ఉన్నప్పుడు ఆధారపడద్దు. దేవుడు నువ్వు చాలా ఇష్టమైన బిడ్డకున్నావు అనే విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తర్వాత మనం చూస్తే పిల్లరా, నాలుగవదిగా మరొక అనుభవం ముందుకు తీసుకొస్తాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చూసారా, దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు కష్టాల్లో ఉండి కన్నీటిలో ఉండి మనసు నెమ్మది లేని దానిపై ఉన్నావు కదా, అలాంటి వాడిగా ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు జ్ఞానముగా ప్రవర్తించాలి. ఏంటంటే విరిగి నలిగిన మనసుతో ఉన్నవాళ్ళు దేవునికి ఇష్టలు. చాలా మంది ఏం చేస్తారంటే, కష్టాలు ఉంటాయా, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, గుడికి ఇది ఇస్తా, ఆ బడికి అది ఇస్తా, ఇవన్నీ మొక్కుకుంటారు. మంచిదే, మొక్కుబడి చేయకూడదని లేదు. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు బైబిల్లో చెప్పాడు. మొక్కుబడి మంచిదే, కానీ నువ్వు దేవుడికి ఏదో నువ్వు మొక్కుకుంటే మొక్కుబడికి ఆశపడి దేవుడు కార్యం చేస్తాడని నేను చెప్పట్లా. మీరెందుకు అలాంటి ఆలోచన? అలా కాదు, ఒకసారి జ్ఞానంతో ప్రవర్తించి చూడు. విరిగి నలిగిన మనసు కలిగినప్పుడు దహన బలుల కంటే జ్ఞానం కలిగిన వారిని దేవుడు ఇష్టపడుతున్నాడట. అక్కడ చెప్పిన మాట ఏంటంటే పిల్లరా, జ్ఞానము కలిగి ఎవరైతే జీవిస్తారో, జ్ఞానము నేర్చుకునే విధేయులుగా ఎవరుంటారో, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎవరు ఆసక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఇష్టపడతారు. దేవుని జ్ఞానం నువ్వు నేర్చుకుని చూడు. ఏ సమయంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో నీకు ఒక చక్కని పాఠం నేర్పించబడింది. సమయోచితమైన జ్ఞానంతో నీ లైఫ్ లో నువ్వు ప్రయాణం చేయగలుగుతావు. అవును పిల్లరా, అందుకే హోషేయ గ్రంథంలో చెప్పాడు, జ్ఞానము నేర్చుకునే వారిని నేను చాలా ఇష్టపడతాననే భావం అందులో మనం నేర్చుకుంటాం. దేవుడు నీకు మంచి జ్ఞానం వాళ్ళని ఇష్టపడుతున్నాడు. నీ కష్టాల్లో నువ్వు బయటపడ్డానికి, నీ శ్రమల్లో పిల్లరా, నీ శోధనలో, విరిగి నలిగిన మనసు వంటి నీ ఇబ్బందుల్లో నువ్వు ఎలా బయటికి రావాలో, నీ జీవితంలో ఎలా మేళ్లు పొందాలో దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు పిల్లరా, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నదని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని గురించిన జ్ఞానం ఇష్టం. నేను ఒక పాట రాశాను, మీ అందరూ తెలుసు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాం. యూదా గోత్ర సింహగర్జన టీవీలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు క్యాసెట్ చేశాడు. యెహోవాను గురించిన జ్ఞానము కోరుకొనుము ఓ సోదరుడా, యెహోవాను గురించిన జ్ఞానము కోరుకొనుము ఓ క్రైస్తవుడా అని రాశాను. ఎస్పి గారితో పాడించాం. నిజంగా ఆ పాట ఎంత స్పందన వచ్చిందో, ఎంతో మంది దేవుని స్తుతించారు ఆ పాట పాడుకుంటూ. ఎస్, మనకు జ్ఞానం కావాలి. దేవుడు సొలొమోనుకు వచ్చిన జ్ఞానాన్ని పరీక్షించడానికి షాబా దేశపురాన్ని వెళ్ళి ఆయన జ్ఞానాన్ని పరీక్షించొచ్చింది. దేవుడికి జ్ఞానం ఎలా ఉంటుందంటే పిల్లల, ప్రపంచంలోనే దైవ జ్ఞానం కలిగిన వ్యక్తి కీర్తి వ్యాపించింది. స్తోత్రం హల్లెలూయా. వాళ్ళు పబ్లిసిటీ చేసుకోకర్లా, వాల్ పోస్టులు వేసుకోకర్లా, కటౌట్లు కట్టుకోకర్లా, యాడ్లు అక్కర్లా. ఆహా, దేవుని జ్ఞానం పొందిన వ్యక్తి ప్రపంచంలోనే దేవుడు వారిని కనపరుస్తాడు. రేపు జనవరిలో షాబా దేశపురాన్ని కోట చూడడానికి వెళుతున్నాను. ప్రేర్ చేయండి నా విదేశాల ప్రయాణాల కొరకు. దేవుడు స్తోత్రం హల్లెలూయా. అంటే కోటలు చూడడానికి చూడడానికి వెళ్ళాలని కాదు నా ఉద్దేశం. ప్రయాణ ప్రణాళిక అది, కానీ నా అంతర్య ప్రణాళిక అక్కడ వాక్యం చెప్పు రావాలి తెలుగు సంఘంలో. కాబట్టి పిల్లరా, మీరు బాగా ప్రార్థన పూర్వకంగా ఉండండి. మనం జాగ్రత్తగా చూస్తే దేవుని జ్ఞానాన్ని ఎవరు ఇష్టపడతారో వారు దేవునికి ఇష్టలైన వారుగా ఉన్నట్లు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరో అనుభవం మీకు నేను చెప్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, ఆయనకి ఇష్టమైన వనము, ఆ యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. చాలు, విన్నారండి? ఇశ్రాయేలు గురించి, యోధా గురించి మాట్లాడుతుంటాడు. యోధా మనుషులు అంటండి ఆయనకి ఇష్టమైన వనము అని అంటున్నాడు. మీరు ఆలోచించాలి పిల్లలు. అంటే యోధా అనబడిన ప్రజలు దేవుడికి ఇష్టమైన వనముగా చెబుతున్నాడు. సంఘం ఆలోచన అంటే ఏంటి? యోధా అంటే అర్థం ఏమిటంటే స్తుతి అని అర్థము.
అంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ఈ పండుగ రోజుల్లో, ఈ డిసెంబర్ నెలలో నువ్వు దేవుడిని ఎక్కువగా స్తుతించాలి. ఎందుకో తెలుసా అండి, జనవరి నుంచి నవంబర్ ఎండింగ్ వరకు దేవుడు మనల్ని కాపాడి సంవత్సరాంతపు ఆఖరి నెలలో మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదే విజయవాడలో బుడమేరు పొంగి వరదలు వచ్చి ఎంతమంది చనిపోలేదు, ఎంతమంది నిరాశ్రయులయ్యారు. ఈ రోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, నేను సజీవుడిగా ఉన్నానంటే, నువ్వు సజీవురాలిగా ఉన్నావంటే, నా కుటుంబంలో సజీవులుగా ఉన్నారంటే కారణం పిల్లరా చూడండి, దేవుణ్ణి కృప, ఆయన దైవాలు ఉన్నాం. అందుకు మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన స్తుతించే వారిగా ఉండాలి. మీరు చాలా మంది స్తుతి ఆరాధనకు హత్తుకులైపోయారు. చాలా భారంగా స్తుతించి ఆరాధించాం. ప్రేమించిన అధికంగానే పాట పాడుతాం. అయిపోతున్నా కూడా ఇంకా ఏదో సందర్భాన్ని ప్రస్తావిస్తూ స్తుతింపు చేయాలి సంఘాన్ని అనిపించింది నాకు. దేవుని స్తుతించడం మనం ఆయనకి ఇష్టంగా బ్రతకడం మీరు గుర్తుంచుకోండి. తెల్లవారుజాము లేసి ఎంతమంది స్తుతిస్తున్నారు మీలో? ఎక్కడ లేస్తున్నారు లేండి. మా చిన్నప్పుడు, మా నాన్నలు చిన్నప్పుడు, మా తాతలు చిన్నప్పుడు విన్నారండి, 7-8 పడుకొని కోడి కూసినప్పుడు లేచేవాళ్ళు. వింటున్నారండి? ఇప్పుడు ఎక్కడ లేస్తున్నారండి జనం? 12 దాకా ఫోన్లు చూసుకుని, 1 గంట దాకా ఫోన్లు చూసుకుని 8-9 లేస్తున్నారు. ఏంటో ఈ కోళ్ళు కూడా అవి కూడా మారిపోయినట్టు, అవి కూడా 7 కోతున్నాయండి ఈ మధ్య ఒక ఊర్లో. నేను తిరుగుతూ ఉంటా స్పీకర్ గా, 7 కూర్చున్నాను. ఏంటంటే ఏమో అర్థం కాదండి, ఏం అర్థంతో మీరు మారారు, అవి కూడా మారిపోయి లేమా మీ ఊళ్ళతో పట్టాను. కోళ్ళు ఏమండి 3-4 కోయాల్సిన కోళ్ళు 7 కోయడం ఏంటంటే అర్థం కాలేదు. అవి కూడా మారిపోయి ఆడి కూడా తలా సెలకొని ఇచ్చారేమో. సిస్టర్ బ్రదర్ ప్లీజ్, ఒక క్రైస్తవుడు లక్షణం, ఒక విశ్వాస లక్షణం, వేకును లేచి దేవుని స్తుతించారు. ట్రై చేయండి ప్లీజ్. 4 లేచి దేవుని స్తుతించి ఆరాధించి చూడండి. మీ కుటుంబ వ్యవస్థలు ఎలా ఉంటాయో, మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, మీ హృదయంలో ఆందోళనలో ఒక్కసారిగా కొట్టుకుపోయి ఎంత నెమ్మది కలిగిన హృదయంగా ఉంటారో ట్రై చేయండి ప్లీజ్. యోధ ఆయనకి ఇష్టమైన వనం. ఎవరు ఆయనకి ఇష్టలో మీకు చెబుతున్నాను. ఎందుకు ఇష్టలు ఉండాలో చెప్పాను. క్రిస్మస్ సందర్భంగా ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం అన్నాడు. ఇప్పుడు మనం శాంతి సమాధానం ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన వారు ఉండాలంటే ఎవరెవరు ఆయనకి ఇష్టమైన వారు బైబిల్లో వెతుకుతున్నాం మనం. ఇప్పుడు చూసుకోండి ఎవరెవరు ఇష్టలో. యోధ ఆయనకి ఇష్టమైన వనం. యోధ అనగా అర్థము స్తుతి అని అర్థము. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఆయన చేసిన మేలులు మర్చిపోకుండా, ఆయన చేసిన ఉపకారం మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారో వారందరూ కూడా దేవునికి ఇష్టమైన వారు. స్తోత్రం కలుగుతుంది. ఒకళ్ళు చాలా పెద్ద కార్యం జరగడం ప్రార్థన చేయమన్నారు సంఘంలో. ఆ కార్యం చిన్నది కాదు, ఆ మేలు చిన్నది కాదు. నిజంగా ఒకరు చెబుతా అవునా అని ఆశ్చర్యపడేంత గొప్ప మేలు. సంఘమంతా ప్రార్థన చేశారు, అయ్యగారు చేశారు, అమ్మగారు చేశారు, ఉపవాసాల నుండి కూడా చేశారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశారు, కుటుంబ ప్రార్థన పెట్టి చేశారు. ఆ గొప్ప మేలు జరిగింది. జరిగిన తర్వాత ఆ కుటుంబం ఒక చిన్న స్తుతి కోటం కూడా పెట్టుకోలేకపోయింది. మీరెవరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళు. మిమ్మల్ని అట్లా ఒక ఇంట్లో జరిగింది చెబుతున్నా. గొప్ప మేలు జరిగింది, చాలా గొప్ప మేలు. ఆ మేలు చెప్తే ఎదుటి వాళ్ళు అవునా అంత గొప్ప మేలు చేసిన ఆశ్చర్యపడతారు. అంత మేలు జరిగి కూడా ఒక స్తుతి కూడా పెట్టుకోలేకపోయారు ఆ కుటుంబం. ఎలాంటి మీరు ఎలా ఇష్టమైన వనం అవుతారు దేవునికి, నేను ఎలా ఇష్టమైన వనం అవుతాను దేవునికి. అలా ఉంటే మనం దేవుడు మనకు చేసే మేలులను బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు మనకు చేసే ఉపకారాన్ని బట్టి దేవునికి మనము ఖచ్చితమైన కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు సమర్పించే ఆత్మీయులుగా మనము జీవించాలి. నంబర్ 5 ఐదవదిగా మనం చూసినప్పుడు యోధ ఆయనకి ఇష్టమైన వనము అన్నాడు. ఇందులో ఆత్మ సంబంధంగా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యోధ అంటే స్తుతి అని అర్థము. ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే వారికి జరిగిన మేలులకై దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తారో, స్తుతి కూడికలు పెట్టుకుంటారో వారు దేవునికి ఇష్టమైన వాళ్ళు అవుతారు. స్తోత్రం చెప్పండి. అల్లుడు తక్కువ దగ్గర 10,000 అడుగు తీసుకున్నామమ్మా. చాలా క్లిష్టమైన పరిస్థితులు కూడా నీ మీద ప్రేమతో దేవుడి ప్రేమ తెచ్చారమ్మా. ఇచ్చిన తర్వాత నువ్వు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పొద్దు. అట్లా థ్యాంక్స్ చెప్పవా? మరి మనిషిని థ్యాంక్స్ చెప్పావే, మరి దేవుడు చెప్పొద్దా? స్తుతికోవడం అంటే విన్నారండి, 10,000 అప్పు తెచ్చి, వడ్డీ తెచ్చి, రోజువారీ తెచ్చి, ఎక్కడో ఈఎంఐలో తెచ్చుకుని సంఘమంతా నుంచి భోజనాలు పెట్టి అది అజ్ఞానమైన స్తుతి కూడిక. అది జ్ఞానం కలిగిన విధానం కాదు. నీకు కలిగిన దానిలో పలహారం పెట్టా చాలు. అప్పు చేసి స్తుతించేది నేను అనుకోండి ఏమో నా వ్యక్తిగతంగా అది కరెక్ట్ కాదు. నీకు కలిగిన దానిలో చిన్న పలారం పెట్టు, కానీ 10 మందినే పిలువు, సంఘమంతా పిలదు, 5గురినే పిలువు, చిన్న స్తుతి కూడికి పెట్టుకునేట్లు. ఎందుకంటే దేవుడు నీకు మేలు చేశాడు. హల్లెలూయా. దేవుడు నీకు ఉపకారం చేశాడు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఆదరించాడు, నీ బిడ్డలను ఆదరించాడు, నీ కుటుంబ వ్యవస్థని ఆదరించాడు, నీ ఆర్థిక వ్యవస్థని ఆదరించాడు. యోధ ఆయనకి ఇష్టమైన వనం. ఇవాళ ఇందాక సాక్ష్యాలు విన్నాం.
ఇద్దరు చెప్పారు మంచి మంచి సాక్ష్యాలు, చాలా సంతోషపడ్డా. ఎందుకు ఏ సాక్షి చెప్పొద్దు వారిని మనం ఏం అడగం, సంఘం అడగం, ఏమన్నా ఎందుకు చెప్పలేదనం. కానీ వారి మనస్సాక్షి గర్తిస్తుంది, దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడు, నాకు జీవనానికి ఆధారమైన నా కుమార్తెను స్వస్థపరచాడని ఆ తల్లి సాక్ష్యం ఇచ్చింది. నేను నా కొడుకు ఇద్దరం బ్రతుకుతున్నాం ఎంతో కష్టాలు, అలాంటి నాకు బాగాల నా కొడుకు బాగాల, ఇద్దరిని బాగు చేశాడని, ఒకరి తర్వాత ఒకరిని దేవుడు స్వస్థపరిచి బాగు చేశాడని ఒక తల్లి చెప్పింది సాక్ష్యంగా. ఎందుకు చెప్పాలంటే వారి హృదయంలో ఉండే కృతజ్ఞత వారు. పోయిన వారం కొన్ని సాక్ష్యాలు విన్నాం, అంతకుముందు కొన్ని సాక్ష్యాలు విన్నాం. ఇక్కడున్న చాలా మందికి దేవుడు అద్భుతాలు చేసిన సాక్ష్యాలు. ఇక్కడ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడు వెనకాల కూర్చున్నాడు. వాడి గుడివాడు హాస్పిటల్కి వెళ్తాడు, అమ్మ డెలివరీకి చచ్చిపోతే పిల్లోడు తల్లి ఇద్దరు మాత్రం అర్జెంట్కి బయటవాడు తీసుకెళ్ళమన్నారు. మాకు ఫోన్ చేస్తే అందరం ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. వాడు గుడివాడి అంబులెన్స్ లో బయలుదేరి వస్తున్నారు. గోడ వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రసవం అయిపోయిందో ఆడే ఎరగన్నాడు చూడడం తెల్లగా బొద్దుగా ఇంగ్లీష్ అందరూ అల్లి చెప్పండి. మీకు అనుకుంటారేమో తల్లి పక్కన బిడ్డ ఇద్దరు దగ్గర ఏడ్చారు ఫ్యామిలీ, అంత భయంకర సిచ్యువేషన్. అంబులెన్స్ లో నర్సు గారు లేరు, కాల్ప్ చేయడానికి డాక్టర్ లేదు, డాక్టర్లు ఎవరు లేరు. అంబులెన్స్ లో డ్రైవర్ కాల్ప్ చేశారు. ఆ పిల్లవాళ్ళు హక్కు ఉందా పక్కన, అంతే. ఆ పిల్లవాళ్ళకి ఏం చదువులేని ఏం తెలియదు వాళ్ళకి. ఎన్ని అద్భుతాలు జరిగాయి హోలీ చర్చిలో మాకు తెలుసు. మేము అవన్నీ పబ్లిసిటీ చేయలేము. దేవునికి మహిమ రావాలి, మన సంఘానికి మహిమ రాకూడదు, కాపరికి మహిమ రాకూడదు, దేవునికి మహిమ రావాలి. చప్పట్లు కొట్టాలి చెప్పండి. ఆయా సందర్భాల్లో దేవుడు చేసిన కార్యం చెబుతే ఆయన హెచ్చించబడితే చాలు. వాస్తవం ఇది ఆడు పుట్టినప్పుడు పాలు తెలియనప్పుడు చెప్పాల్సిన సాక్ష్యం కదా. ఆడు ఇప్పుడు ఇడ్లీలు బజ్జీలు తింటే చెప్తున్నామేంటి మనం? ఎందుకో తెలుసా, ఈ సృష్టి ఉన్నంత వరకు ఆ సాక్ష్యము దేవునికి మహిమకరమే. హల్లెలూయా. కాబట్టి సిస్టర్ బ్రదర్, ఎన్నో అద్భుతాలు జరిగాయి, ఏవి కూడా మనం టీవీలో చూపించలేదు, పబ్లిసిటీ చేయలేదు. కానీ ఎన్నో కార్యాలు జరిగాయి. నా పర్సనల్ కూడా ఎన్నో మేలు జరిగింది, నా కుటుంబంలో కూడా జరిగింది. స్తుతి. ఎవరైతే దేవుడు చేసిన మేలులు దాచుకోకుండా ఆయన గొప్పవాడు, నాకు చేశాడు, నీకు చేయగలని సాక్ష్యం ఇస్తూ దేవుడు స్తుతించే వారు ఉంటారు, వారు దేవునికి ఇష్టలైన వారుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను పిల్లరా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదివి ముగించుకున్నాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనం. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు స్తోత్రం చెప్పండి అందరూ సార్. అంటే లేని వారికి సహాయం చేసేవారంటే దేవుడు చాలా ఇష్టపడతాడు. బాగా మాట. లేని వారికి ఎవరు సహాయం చేస్తారో వారు దేవునికి చాలా ఇష్టమైన వారు. అసలు మన మూలవాక్యం ఏంటి? మూలవాక్యం ఏంటండి? ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందా. కానీ దేవుడు దూత గొర్రెల కాపర్లకి క్రీస్తు జనన సంబంధమైన చరిత్ర చెప్తున్నప్పుడు జరిగిన సందర్భం ప్రకటిస్తున్నప్పుడు చెప్పిన మాట అది ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మనం కూడా ఈ పండుగ రోజుల్లో సమాధానంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే, శాంతితో ఉండాలంటే ఆయనకి ఇష్టమైన వారు ఉండాలి. ఎవరికి ఆయనకి ఇష్టమైన వారో ఆయనకి ఎవరంటే ఇష్టమో మీకు బైబిల్ నుంచి చెప్తున్నా. ఆరోగ్యంగా మనం చూసినప్పుడు లేని వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవునికి ఇష్టమైన వారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీలో చాలా మంది నేను చేస్తున్న ట్రస్ట్ సేవలను ప్రోత్సహించారు. చాలా మంది ఇక్కడున్న మీలో చాలా మంది పిల్లగా నేను చేస్తున్న ట్రస్ట్ సేవలను ప్రోత్సహించారు, కానుకలు ఇచ్చారు, కొందరు బట్టలు కొని పంచమని ఇచ్చారు, దుప్పట్లు కొని. ఇప్పుడు కూడా గుడివాళ్ళు ఉన్నాయి. పోయిన వారం అంకుల్ గారు ఉన్నారు మన మధ్య, వారు పెద్ద కుమార్తె అల్లుడు గారు దుప్పట్లు తెచ్చి ఇచ్చారు. అయ్యా ఇవి పంచండి ఆ పల్లెటూరులో పేద ప్రజలు. కానీ సిస్టర్ బ్రదర్, లేని వారికి ఎవరు సహాయం చేస్తారో వారు దేవుడికి చాలా ఇష్టమైన వారు. మనం బాగుంటే చాలు, మన తోటి వారు కూడా బాగుండాలి. మనం మాత్రమే కాదు, మన పక్కల వారు కూడా బాగుండాలి. మనకంటే దేన స్థితిలో ఉన్నవారు బాగుండాలి. ఇది మనం నేర్చుకోవాలి. నేను ఎందుకు ట్రస్ట్ సేవలు చేస్తున్నాను సార్? ఎందుకు చేస్తున్నానమ్మా? నేను నాకు డబ్బు ఉందా? అయినా వారం లేని కొంతమంది నాకు అమెరికా డబ్బులు వస్తున్నాను ప్రచారం చేసి నాకు ఏదో చిన్నగా కానుకలు ఇచ్చే వాళ్ళని కూడా ఆపించారు, చెడ్డ ప్రచారం చేశారు. అంటే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మారు పాపం. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, ప్రభు వింటాడు, నాకు ఏ అమెరికా సహాయం రాదు, నాకు తెలుగు తప్ప ఏ భాష రాదు. అలా వచ్చుంటే ఇక్కడ అద్దె హాల్లో ఫంక్షన్ లో ప్రేర్ పెట్టాడు కాదు, ₹1,00,00,000 స్థలం కొని ₹1,00,00,000 మీ ఇంకొక మందిరం కట్టించండి ఈ ఊర్లో. హల్లెలూయా. నాకే సహాయం లేదు. సహవాసం కోసం మా ఆత్మీయ తండ్రి పివి జానయ్య గారితో మేము సహవాసం ఉంటున్నాం. నెల 70 మందిని కలిసి ఉపవాసం ఉండే రోజు 2 వరకు భోజనం చేయకుండా ప్రార్థన చేస్తాం. అయ్యగారులు, నేను, నా బిడ్డ, మేమందరం సహవాసం ఉంటున్నాం. పిల్లరా, అమెరికా నుంచి మాకు ఎలాంటి లక్షల కోట్లు డబ్బు వచ్చేది లేదు. వస్తే ఈ సేవలు వేరుకుంటాయి. అలా వస్తే ఆయన ప్రేమ ఏంటో ఆఖరి రూపాయి కూడా ఖర్చు పెడుతూ చరిత్ర సృష్టించే సేవలు చేసి ఉండేవాడిని.
హల్లెలూయా. దేవుని సొమ్ము మనకెందుకు సార్? మనకు పోషణకి ఇచ్చింది పోషించబడాలి, అన్న వస్త్రాలకు ఇచ్చిందంతా అన్న వస్త్రాలు కొనుక్కోవాలి. పిల్లరా, ఫలానా దానికైనా దేవుడు ఇస్తే దాన్ని ఆఖరి రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టి ఆయన నామాన్ని కనపరచాలి, మహింపరచాలి. అది డెడికేషన్ కలిగిన సేవ అంటే. హల్లెలూయా. దాంట్లో కొంత మిగిల్చుకోవాల్సిన అవసరం లేదు, దాంట్లో కొద్దిగా మిగిల్చుకుని పిల్లలకు ఆస్తులు కూడబెట్టాల్సిన అవసరం లేదు. అయినా అది వాళ్ళకి ఆశీర్వాదకరం కూడా మీరు గుర్తుంచుకోవాలి. వాక్యం ఎరిగిన వాడిని నేను, నాకు తెలిసినంత వరకు. నాకంటే గొప్ప ఆత్మీయులు ఉన్నారు, నేను ఒప్పుకుంటాను. కాబట్టి బైబిల్ గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకుంటాం అంటే, ఆరవదిగా ఎవరు దేవునికి ఇష్టలు అనగా, లేని వారికి ఎవరైతే సహాయం చేస్తారో వారు దేవునికి ఇష్టమైన వారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇంకో మాట చెప్పనా, కాపర్లో ఎవరిని ఇష్టపడతారో తెలుసా? ఇప్పుడు నన్ను దేవుడు ఇష్టపడాలంటే నేను ఏం చేయాలో నేను కూడా నేర్చుకోవాలన్నమాట. కాపురంలో ఏ కాపురం ఇష్టపడతారో తెలుసా అండి? 20వ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మా కాపురుల కోసం కూడా ఒక మాట చెప్తాను, తర్వాత మీకు ఫైనల్ లో హెచ్చరికగా ఒక రెఫరెన్స్ చూపించని ముగిస్తానా? 20వ గ్రంథం 3:15 చదవమా. నాకు ఇష్టమైన కాపర్లు మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. చాలు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన కాపర్లు ఎవరంటే జ్ఞానము వివేకం కలిగిన కాపర్లు. స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ఎప్పటికప్పుడు మీకు తెలియని విషయాలు చెప్పడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారంటే, దేవుని జ్ఞానమును మీకు నేను నేర్పించాలి, ప్రయత్నించాలి. దేవుని జ్ఞానంతో కొన్ని మాటలు మీకు తెలియచేయాలి. టీవీలో కూడా యోధా గోత్ర సింహగర్జన సందేశాలు ఇచ్చినప్పుడు ఎంతో మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది మన పరిచర్యకి. చాలా పెద్ద పెద్దోళ్ళు కూడా విమర్శించిన వాళ్ళు ఉన్నారు. విన్నారంటే అది వేరే విషయం, అది నాకు సంబంధం లేదు. ప్రభు దగ్గర అందరూ లెక్క చెప్పుకునేది. కానీ ఎన్నో అద్భుతమైన విషయాలు పిల్లలు ఎంతో మందికి నేర్చుకోవడానికి దేవుడు యోధా గోత్ర సింహగర్జన ద్వారా దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే జ్ఞానము వివేకము కలిగి నడుచుకుంటూ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తారో అట్టి కాపర్లను దేవుడు ఇష్టపడతాడు. ముందు సేవకులుగా మేము బాగుంటే సంఘాలు బాగుంటాయి. అందుకని చెప్తున్నాను. చివరిగా ఒక రెఫరెన్స్ మీకు నేను చెప్తాను. చెప్పడానికి ముందు ఒకసారి తిరిగి రిమైండ్ చేస్తాను, మెసేజ్ చెప్తాను మీకు. చూడండి, ఈ భూమి మీద పండుగ రోజుల్లో అందరూ శాంతి సమాధానం ఉండాలి, అందరూ శాంతి సమాధానంగా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు జననం భూమి మీద ఉన్న తనకి ఇష్టమైన వారికి సమాధానం అన్నాడు. దయచేసి మూలవాక్యాన్ని మనం చదివి, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అన్నాడు. ఇప్పుడు మనం అందరూ సమాధానంగా పండుగ రోజుల్లో హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన వారు ఉండాలి. దేవునికి ఎవరంటే ఇష్టమైన వారు ఉన్నారు అని చూస్తే, 1 పిల్లల భక్తి కలిగిన వారు దేవునికి ఇష్టలు, 2 యథార్థముగా ప్రవర్తించే వారు దేవునికి ఇష్టలు, 3 విరిగి నలిగిన మనసు కలిగిన వారు దేవునికి ఇష్టలు, 4 జ్ఞానమును నేర్చుకోవడానికి ఇష్టపడేవారు విధేయులు దేవునికి ఇష్టలు, 5వదిగా యోధ అనగా దేవుని స్తుతించేవారు, కానీ దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఆయనకు స్తుతులు చెల్లించేవాళ్ళు, కృతజ్ఞతని స్తుతి జీవితం కలిగిన వాళ్ళు ఆయనకి ఇష్టలు, 6వదిగా లేని వారికి సహాయం చేసేవారు ఆయనకి ఇష్టలు, 7వదిగా పిల్లల కాపర్లుగా మేము కూడా జ్ఞానము వివేకము కలిగి ఎంత పెద్దవాళ్ళమైనా తగ్గించుకుని ఉంటే, విన్నారండి, అపాయింట్మెంట్ లో అంతిస్తే ఎంత ఇస్తేనే నేను మాట్లాడతాను ఎన్ని కాదు, ఇలాంటివన్నీ చల్లవు. ఇక్కడ బైబిల్ ప్రకారంగా చల్లవు. విన్నారండి. కాబట్టి కుదరదు. అలాగని తగ్గించుకుని అంటే పేరు వచ్చినప్పుడు గొప్ప సేవకుడు అయినప్పుడు కొన్ని అపాయాలు కూడా వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకుంటారు. అది తప్పేం కాదు, అది తప్పు పట్టడానికి వీల్లేదు. కాబట్టి జ్ఞానము వివేకం కలిగి ఎవరైతే సేవకులుగా పరిచయంలో ముందుకెళ్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. ఇప్పుడు ఇంకో చిన్నగా మీ అందరికీ చిన్న హెచ్చరిక ఇచ్చి ముగిస్తాను. అదేంటంటే, మీరందరూ కూడా పండుగ నెలలో చాలా హ్యాపీగా శాంతి సమాధానం ఉండాలని నేను కోరుకుంటున్నాను. సేమ్ టైంలో మీరు పండుగ రోజుల్లో మీరు చాలా క్రమంగా కూడా ఉండాలి. విన్నారండి. అదేంటో ఒక మాట చేద్దాం. పండుగ చేసే విషయాల్లో, మీరు పండుగ జరిగించుకునే నియమాల్లో, విన్నారండి, దేవుడు ప్రతిదీ తీర్పులో తెస్తాడు. చెప్పండి, ప్రతిదీ తీర్పులోకే తెస్తాను. అంటే పండగ సందర్భం కూడా తీర్పులో తెస్తాను, మీరు గుర్తుంచుకోండి. ఏంటాయి కదా? అవునా? ఎస్, అవును. బైబిల్లో చూపిస్తాను, చూడండి ఒకసారి. కొలసీలకు ఒక ఉత్తరం రాసినప్పుడు ఒక మాట రాసిన, ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికని అవకాశం ఇయ్యకుడి. ఏమండి? కాబట్టి పండుగ విషయంలో, వినండి, పండుగ విషయంలో మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశము ఇయ్యకుడి. ఇది మీరు పండుగ సందర్భం నేర్చుకోవాలి ఈ రోజున. ఇప్పుడు మీరు పండుగ సందర్భంగా పిచ్చి పిచ్చి వేసారని వేసారనుకోండి, జనాలు ఏమంటారు? చూడండి, బాప్తిజం పొందారు, రక్షణ పొందిన వాళ్ళు ఎప్పుడు ఎడతయారయ్యారు,
చూడండి ఎట్లా పనులు చేస్తున్నారు, చూడండి ఏం చేస్తున్నారు, ఆలోచించండి. పండుగ సందర్భముగా నీ మీద ఎవడు నేరప్పుడు చేయడానికి వీల్లేదు. మనం దేవుని బిడ్డలం, ఎవరు తీర్పు తీర్చడానికి వీల్లేదు. అలా జాగ్రత్తగా బ్రతకమని దేవుడు అద్భుతమైన మాట పౌలు గారి ద్వారా చెప్పాడు. పండుగ విషయంలో ఎవరును మీకు తీర్పు తీర్చనెవరికి మీరు అవకాశమో ఇవ్వద్దు. జాగ్రత్తగా బ్రతకండి. పండుగ పేరుతో క్రమం లేని ఏ పనుల్లోకి ఎవరిని మీ పిల్లల్ని వెళ్ళలేయద్దు, మీ కుటుంబీకులు ఎవరిని వెళ్ళలేయద్దు. క్రమమైన భక్తులు ఉండండి. పండుగ రోజుల్లో దేవునికి ఇష్టమైన బిడ్డలు ఉండండి. దేవుడు మీకు మనకు గొప్ప శాంతి సమాధానము దయచేయను గాక. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎవరైనా సరే, పాస్టర్ గారు పండుగ రోజుల్లో నేను, నా భర్త, నేను, నా భార్య, నా పిల్లలు, మా పిల్లలు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మా కొరకు ప్రార్థన చేయండి అన్నవాళ్ళు మీరు హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి కన్ను మూసి మీ ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నా. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ నెలలో ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా క్రిస్మస్ సందేశాలు ఇవ్వబోతున్నాం. మీ చిత్తాన్ని బట్టి ప్రభువా డిసెంబర్ నెల వరకు కూడా మంచి వర్తమానాలు సిద్ధపరచుకోవడానికి నాకు కూడా మంచి జ్ఞానము, వినయమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. బాధ్యతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ వారం కొరకే సిద్ధపరచుకున్న సందేశాన్ని సంఘముతో స్పష్టంగా మాట్లాడినందుకు వందనాలు. టీవీ ద్వారా పబ్లిక్ తో, ఆత్మీయులతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇప్పుడు ప్రత్యక్షంగా విన్న వారిని మీ దీవెన ఆశీర్వాదంతో నింపండి. వీరందరూ మీకు ఇష్టలుగా జీవించి మీ శాంతి సమాధానంతో సంతోషభరితులుగా పండుగ రోజుల్లో ఉందరు గాక. అలాగే ప్రభువా టెలివిజన్ ద్వారా లేక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ప్రసంగాలు ఎవరెవరు వింటున్నారో వారందరినీ మీకు ఇష్టమైన భక్తులుగా దీవించండి. తద్వారా వారందరూ మీ సమాధానం పొందుకున్న వారై శాంతి సంతోషంతో, శాంతి సమాధానంతో, నోటి నిండా నవ్వుతో, ఆర్థిక సమృద్ధితో, ఆత్మ ఫలములు ఫలిస్తూ మీకు మహిమకరమైన కుటుంబాలుగా వర్ధిల్లడానికి మీ గొప్ప కృప చూపించమని ప్రార్థించుచూ ఉన్నాను. ప్రియ తండ్రి నీ వందనాలు ప్రభా. ఇక్కడ విజయవాడ హాల్ రెంట్ విషయంలో నాకు సహాయం చేస్తున్న వారందరూ దీవించండి. అలా ప్రభా నేను చేస్తున్న ట్రస్ట్ సేవల విషయంలో ఇప్పటికే ఎంతో మందికి సహాయం చేస్తూ వచ్చాం. ఇంకా చేయవలసిన బాధ్యత మాకుంది. నన్ను ప్రోత్సహిస్తున్న వారందరిని, ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న వారందరికి నూరంతల దీవెనలు ఇవ్వండి. అలాగే వదిలేటి పనులు కడుతున్న మందిరం విషయంలో ఎంతో మంది గుప్పిళ్ళిపోయారు. ఇక్కడ సంఘ బిడ్డలు, మా సంఘాలన్నింటిలో కొందరు ముందుకు వచ్చారు. వారందరిని దీవించండి. ఇంకా చాలా అవసరంతో మధ్యలో పని ఆగిపోయింది. ఎవరన్నా ప్రేరేపించి వాడుకోండి. ఆ పని పూర్తి చేయబడడానికి కృప చూపించండి. అలాగే కూడుకున్న ప్రతి ఒక్కరిని మీ దీవెనతో నింపమని, టీవీ ద్వారా ఆన్లైన్ లో ఈ ప్రసంగాలు వింటున్న వారందరిని ఆశీర్వదించమని, ఆన్లైన్ లో మమ్మల్ని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి నూరంతల ప్రతిఫలాలు, సంఘ బిడ్డలకు నూరంతల దీవెనలు ఇవ్వమని మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెన టెలివిజన్ ద్వారా ఎంతమంది అయితే, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎంతమంది అయితే ఈ ప్రసంగం విన్నారో వారందరికీ, వారి కుటుంబములకు ప్రభు పనిలో, సేవా పరిచర్యలో, మందిర నిర్మాణాల పరిచర్యలో, సువార్త పరిచర్యల్లో, ట్రస్ట్ పరిచర్యల్లో, పేదలను ఆదరించే సేవల్లో నన్ను ఎంతమంది ఆర్థికంగా ప్రోత్సహిస్తున్నారో మా దాతలందరికీ, మా స్పాన్సర్స్ అందరికీ ఆయన కృపతోడు నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మీ అందరూ దీవించును గాక. దయచేసి నా కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఆ ఒలింపుడు మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. పూర్తి చేయడానికి దేవుడు శక్తిని ఇవ్వాలని ప్రార్థించండి. చాలా ట్రస్ట్ సేవలు ఉన్నాయి పెండింగ్ లో. పండుగ రోజుల్లో వాళ్ళందరూ కూడా మనం ఆ సేవలను అందించాలని ప్రార్థించండి. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలు. ఈ మెసేజ్ టెలికాస్ట్ చేసిన ఛానల్ వారికి, యాజమాన్యానికి, స్టాఫ్ కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మే గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు క్రిస్మస్ సందర్భమైన సమాధానము, ఆశీర్వాదము ప్రభు మనందరికి దయచేయును గాక. థ్యాంక్ యూ.